విజయవాడ నగర అభివృద్ధిలో మరో కీలక అడుగు పడబోతోంది. విజయవాడ మెట్రో ప్రాజెక్టుపై వేగం పెంచిన ఏపీ ఎంఆర్సీ ఈ నెల 14న టెండర్స్కు ముహూర్తం ఖరారు చేసింది. ఏలూరు రోడ్, బందర్ రోడ్ ఈ రెండు కారిడార్లకు కలిపి ఒకే సింగిల్ టెండర్ విధానం ద్వారా ప్రాజెక్టును పట్టాలెక్కించనుంది. సుమారు 4,500 కోట్ల రూపాయల వ్యయంతో టెండర్స్ను ఆహ్వానించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ప్రీ బిడ్డింగ్ మీటింగ్లో 10కి పైగా బడా కంపెనీలు పాల్గొన్నాయి. జాయింట్ వెంచర్ విధానంలో పోటీకి రంగంలోకి దిగేందుకు పలువురు నిర్మాణ దిగ్గజాలు ఆసక్తి చూపుతున్నాయి. ముందుగా టెక్నికల్ బిడ్లు, ఆ తర్వాత ఫైనాన్షియల్ బిడ్లు తెరవనున్నట్టు అధికారులు తెలిపారు. టోపోగ్రఫీ, జియోగ్రాఫికల్ సర్వేలు, సాయిల్ టెస్టులు నిర్వహణకు 4 నుంచి 5 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. కేంద్రం నుంచి అనుమతులు లభించగానే క్షేత్రస్థాయిలో మెట్రో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఏలూరు రోడ్డుపై డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్రతిపాదనను కూడా ఏపీ ఎంఆర్సీ సిద్ధం చేసింది. డిపిఆర్ను ఇప్పటికే కేంద్ర ఉపరితల రవాణా శాఖకు పంపించింది. అనుమతులు లభిస్తే విజయవాడ మెట్రో పనులు ఇక ఎలాంటి అడ్డంకులు లేకుండా దూసుకెళ్లే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.